ఫ్రెండ్స్, ఈరోజు మీ మొబైల్ నుంచి మీ ల్యాప్టాప్లోకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఛార్జింగ్ ఇది కనెక్ట్ చేశాను. ఇంకో కనెక్షన్ అయితే తీసుకొని మీ ల్యాప్టాప్లో పోర్ట్స్ ఉంటాయి కదా, ఇక్కడ సైడ్ ఆ సైడ్కి ఒకటి కనెక్ట్ చేయండి. అలాగే ఇక్కడ మీ మొబైల్ కనెక్ట్ చేసిన తర్వాత మీ మొబైల్ని అన్లాక్ చేయండి. అన్లాక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి కదా. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫైల్స్ని సెలెక్ట్ చేసుకొని మీ మొబైల్ ల్యాప్టాప్లో ఇక్కడ కనిపిస్తుంది కదా, నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ల్యాప్టాప్లో దిస్ పీసీ అని ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకోగానే మీకు కనిపిస్తుంది కదా మీ మొబైల్ ఏ బ్రాండో ఆ బ్రాండ్ పేరుతో సహా కనిపిస్తుంది. దాని పక్కనే విండోస్ సి అంటే అది ల్యాప్టాప్ది. సో నేను మొబైల్ నుంచి కాబట్టి మొబైల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ 2 ఆప్షన్స్ ఎందుకు కనిపిస్తున్నాయంటే నా మొబైల్లో మెమరీ కార్డు ఉంది కాబట్టి. ఇది మొబైల్, అలాగే ఇది మెమరీ కార్డు ఎందుకు ఎర్రగా కనిపిస్తుంది అంటే అది స్టోరేజ్ ఫుల్ అయిపోయింది కాబట్టి కనిపిస్తుంది అలా. మీరు మీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఒకవేళ మెమరీ కార్డులో ఉంటే మెమరీ కార్డ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చాలా ఫోల్డర్స్ కనిపిస్తున్నాయి. ఒకవేళ మీ ఫోల్డర్స్ ఏ ఫోల్డర్స్లో ఫొటోస్ వీడియోస్ ఉన్నాయో ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకోండి. సో మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇక్కడ నుంచి అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మీ మౌస్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫోటో దగ్గరికి మౌస్ అయితే తీసుకొని వచ్చాను. ఒక క్లిక్ అయితే ఇచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి కదా, ఒక్క నిమిషం. సో ఓపెన్ క్రియేట్ న్యూ వీడియో, ఈ విధంగా కింద అయితే కట్ కాపీ పేస్ట్ ఉంది కదా. సో మీరు ఒక్క ఫోటో కానీ ఒక్క వీడియో అయితే ఈ విధంగా సెలెక్షన్ చేసుకోండి. లేదు నేను అన్ని ఫొటోస్ వీడియోస్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే మీకు ఇక్కడ కీబోర్డ్లో Ctrl+A సెలెక్ట్ చేసుకోండి. సో అన్నీ సెలెక్ట్ అవుతాయి. 1, 2 చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళీ ఇక్కడ పైన సెర్చ్ వీడియోస్ అని ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసుకొని మీరు టైటిల్ ఉంటే మీరు టైటిల్ అయితే ఇవ్వండి. ఈ విధంగా టైటిల్ ఇచ్చాక ఒకవేళ 1, 2 ఉంటే ఈ విధంగా అయితే వస్తుంది. సో పైది నేను సెలెక్ట్ అయితే చేసుకున్నాను. ఇందాక చూపించినట్టు సేమ్ కాపీ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకోగానే ఇక్కడ మీకు పైన ఇక్కడ ఇది కాపీ ఆప్షను. సో ఒకసారి సెలెక్ట్ చేసుకొని మీరు కాపీ మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కింద మీకు హోము అవన్నీ ఉన్నాయి కదా, దాని లాస్ట్లో మీకు కనిపిస్తుంది కదా విండోస్ సి అని, దాని మీద ట్యాప్ చేసి మీరు ఇక్కడ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో 1 క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ న్యూ అని ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసుకొని దాని మీద ఫోల్డర్ అని ఉంటుంది, ఫోల్డర్ మీద ట్యాప్ చేస్తే సో ఈ విధంగా అయితే వస్తుంది. క్రియేట్ చేసుకుని మీరు పేరు అయితే ఇచ్చేయండి. నేను ఆల్రెడీ అయితే చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ పేస్ట్ అనేది చేయండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఈ విధంగా అయితే వస్తూ ఉంది కాబట్టి. సో ఇక్కడ పేస్ట్ అనేది జరుగుతుంది, ఇక్కడికైతే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కంప్లీట్ అయిన తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ పైన సెర్చ్ ఆప్షన్ సేమ్ ఇదే విధంగా మీరు ఇక్కడ ట్యాప్ చేసి సేమ్ టైటిల్ అయితే ఇవ్వండి. టైటిల్ ఇస్తే చూడొచ్చు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సేమ్ ఇదే విధంగా కనిపిస్తుంది. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.